నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పలం మండలంలో గల వెంకటంపల్లి గ్రామంలో నిన్నటి రోజున మీడియాలో ప్రచురితమైన రైతు ఆత్మహత్య శరణమనే కథనానికి స్పందిస్తూ సగటు రైతైన కొరకుటి వెంకటేశ్వర నాయుడు మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ కనెక్షన్ ఇవ్వకుంటే తాను పంటలు ఎలా పండించుకుంటాడని అన్నందుకు స్పందిస్తూ విద్యుత్ కనెక్షన్ ఇస్తే రాబో రోజుల్లో ఇంటి నిర్మాణానికి విద్యుత్ తీగలు అడ్డు వస్తాయని, నిజానికి శ్రీనివాసులు నాయుడు అనే రైతుకు సెంటు భూమి కూడా లేదని, లేని భూమికి విద్యుత్ కనెక్షన్ ఎందుకని ప్రశ్నించారు. ఎన్ఓసీలు తహసీల్దార్ 2 సార్లు తిరస్కరించారని తెలిపారు. మరో రైతు మీడియాతో మాట్లాడుతూ అరటి పంట విద్యుత్ తీగల షార్ట్ సర్క్యూట్ వలన గతంలో చాలా నష్టపోయానని, ఇప్పటికీ ఆర్థికంగా తేరుకోలేదని, దయచేసి మా బాధను అర్థం చేసుకోవాలని తెలిపారు. పాస్బుక్లో 1 సెంటు భూమి కూడా లేదు. ఇక్కడ కనీసం 50 సెంటు ఉంటే బోర్ వేయాలి అనేది ఉంది వ్యవసాయానికి. ఇప్పుడున్న పరిస్థితిలో శ్రీనివాసులు సన్నపు లేట్ ఆంజనేయులు కుమారునికి పాస్బుక్లో కానీ ఆన్లైన్లో కానీ 10 సెంటు స్థలం లేదు. అలాంటి వ్యక్తి బోరేసి ఎంఆర్ఓ గారిని నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అడిగినాడు. ఆ రోజు మేడం గారు అరుణ్ కుమారి గారు 2 తూర్లు తిరస్కరించడం జరిగింది. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. తర్వాత పొలాన్ని చూపించి ఏదో దూరం 2 కిలోమీటర్ల పొలాన్ని చూపించి అక్కడ బోర్లు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి శ్రీనివాసులకు, అక్కడ వాడుకుంటున్నాడు. అయినా ఈ నీళ్లు కావాలని ఇక్కడ నీకు స్థలం లేదు, మా బోర్ నాకు ఇక్కడ బోర్ ఉంది, ఆ బోరుకు 100 అడుగుల దూరంలో కూడా లేకుండా 2 బోర్లు వేసినాడు. ఆయన ఆ బోరు ఉపయోగించి ఆ నీళ్లు వాటర్ వాడితే నాకు ఈ బోర్లు నీళ్లు రావు, భూగర్భ జలాలు అడుగుంటాయి ఎండాకాలము, నాకు చాలా ఇబ్బంది అవుతుంది. నాకు 2.5 ఎకరా పక్కన మన ఆయన పేరుతో 6-70 సెంట్లు ఉంది. మొత్తం 8-8.5 ఎకరాలు నేను నీళ్లు పారించుకోవాలి. పక్కన రైతులు కూడా ఇబ్బంది అవుతుంది. నీకు 1 సెంటు స్థలం లేదు, ఇక్కడ నుంచి నీళ్లు సప్లై చేయాలంటే 2 కిలోమీటర్ల దూరం. ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నాను. చెట్టు పండించుకొని వ్యవసాయం చేసుకునే వ్యక్తిని నిన్న నన్ను గురించి వెంకటేశ్వర నాయుడు గారు దౌర్జన్యం చేస్తున్నారు అంటారు. ఎవరి మీద దౌర్జన్యం చేయవు. నాకు ఇంతవరకు పోలీసు కేసులు లేవు. ఎక్కడున్నా కూడా నీతి నిజాయితీగా బతికేటోడిని. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, ప్రభుత్వము రేపు నాకు ఎన్ఓసి ఇస్తున్నారు. డిఆర్ఓ గారు కూడా నిన్న సాయంత్రం 4 గంటలప్పుడు ఎన్ఓసి నో అబ్జెక్ట్ సర్టిఫికేట్ ఇవ్వమని ఎంఆర్ఓ గారు రికమెండేషన్ చేయడం జరిగింది. సోమవారం ఖచ్చితంగా ఎంఆర్ఓ గారి మేరతో కలిసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుంటా. ఖచ్చితంగా కరెంటు నా పొలంలో పోయలేదు. నా పొలం వచ్చేసి సెంటు 5 లక్షలు చేస్తుంది. అలాంటి పొలంలో అక్కడ నైరుతికి ఆయన ఇల్లు కట్టుకున్నాడు. అక్కడ చూపిండి ఇల్లు, నైరుతికి ఇల్లు కట్టాను. మేము కూడా అక్కడ ఇల్లు కట్టుకోవాలా, అక్కడ మేము ఫ్యాక్టరీలు నిర్మించుకోవాలా. ఈ పొలంలో ఊరి దగ్గర ఉంది, దూరంగా వ్యవసాయం పొలం అయితే కరెంటు ఇవ్వాల్సిందే రైతులు. కానీ సెంటు 3 లక్షలు చేసే స్థలంలో ఎల్టీ లైన్ తీసుకుంటే రేపొద్దున ఏదైనా నీళ్లు గోడలకు పడితే షాక్ అయితే చనిపోతారు. కాబట్టి మేము అబ్జెక్షన్ చెప్తున్నాను. నార్పల మండలం వెంకటపల్లి గ్రామము, వేలూరు వెంకటయ్య కుమారులు. నా పేరు వేలూరు చినరాగన్న, నా తమ్ముని పేరు వేలూరు నారాయణ స్వామి. మాకిద్దరికి కలిపి 2 ఎకరాల 30 సెంట్లు పొలం గలదు. దాంట్లో అరటి పెట్టినాము. అరటి ఇంతకుముందు తోట కాలిపోయి నష్టపోయినాము. ఇప్పుడు కూడా ఆ లైన్ పోతే అరటి మీద లైన్ పడి కాలిపోతుందని శరణ్ చేసుకుంటున్నాం సార్. మాకు న్యాయం చేయాలా, దయచేసి మాకు ఆ కరెంటు లైన్ పోతే చాలా ప్రమాదం అవుతుంది, మేము బతికేకి వీలు ఉండదు సార్. దయచేసి మాకు న్యాయం చేయండి సార్ అని చెప్పి